ఆల్ వెల్కమ్ టు సినిమా స్కూప్ 70 అందుకే వరుస సినిమాలు చేయలేదు. అలా కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉంటూ కంటెంట్ ప్రాధాన్యత పాత్రలతో ఆకట్టుకోవాలని చూస్తున్న వారిలో నేను కూడా ఒకరు అంటుంది అను ఇమాన్యుయల్. సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడం అనేది అంత సులభం కాదు. కొంతమందికి అదృష్టం వరించే అవకాశాలు వస్తే మరికొంతమంది ఎంత ప్రయత్నం చేసినా అవకాశాలు అనేది రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొంతమంది కమర్షియల్ సినిమాల్లో నటించడం ఇష్టం లేక కథకు ప్రాధాన్యతనిస్తూ సెలెక్టెడ్ గా పాత్రలు ఎంచుకుంటూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు తెలియక సినీ ప్రేక్షకులు మాత్రం ఎందుకో వారికి అవకాశాలు రావడం లేదు అంటూ చెవులు కొరుకున్న విషయం తెలిసిందే. అలా కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉంటూ కంటెంట్ ప్రాధాన్యత పాత్రలతో ఆకట్టుకోవాలని చూస్తున్న వారిలో నేను కూడా ఒకరు అంటుంది అను ఇమాన్యుయల్. ఇన్ని రోజులు సరైన సక్సెస్ కోసం ఎదురు చూసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ దుర్గా పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన తర్వాత టాక్సిక్ రిలేషన్ లో ఉన్న ఈ జనరేషన్ లో ఇలాంటి ఒక ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండాలి అని అటు అభిమానులు కూడా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇంతలా ప్రతి ఒక్కరికి ఈ పాత్ర ఎంత కనెక్ట్ అయిపోయిందో, ఈ పాత్రతో అందరినీ ఆకట్టుకుంది అను ఇమాన్యుయల్. ఇదిలా ఉండగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం హైదరాబాద్ వచ్చిన ఈమె ఇంటర్వ్యూలో పాల్గొని ఇన్ని రోజులు ఎందుకు సినిమాలకు దూరంగా ఉంది అనే విషయంపై ప్రస్తావిస్తూ ఈ సినిమాకు నాకు చాలా సంతృప్తినిచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక దీక్షిత్ జంటగా నటించారు. ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటుంది ఈ కథ. అమ్మాయిల గురించి మంచిగా చెప్పే సినిమా ఇది. దీనిని వాస్తవంగా వినిపించేలా నేనే డబ్బింగ్ కూడా చెప్పాను. ముఖ్యంగా థియేటర్ లో ఈ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలకు అబ్బాయిలు కూడా చప్పట్లు కొట్టడం గమనించిన నాకు ఇది బాగా కనెక్ట్ అయింది. నా గత చిత్రాల విషయానికి వస్తే నేను గడిచిన నా సినిమాల పట్ల ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. ఒక నటిగా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక సంతృప్తి అనేది ఉండాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాగ చైతన్య, అల్లు అర్జున్, కార్తీ, నాని, శివకార్తికేయన్ లాంటి పెద్ద స్టార్స్ తో నటించాను. కానీ నా కెరియర్ లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదని ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే కమర్షియల్ చిత్రాల్లో నటించడం వల్ల నటిగా నాకు ఎటువంటి సంతృప్తి లభించలేదు. 4 డాన్స్ స్టెప్లు వేయించి కొన్ని డైలాగ్స్ చెప్పిస్తారు అంతే. అందుకే ఇకపై కమర్షియల్ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు కొన్ని కథలు వింటున్నాను. అందులో ఒకటి ఫైనలైజ్ అయ్యింది. త్వరలోనే ఆ విషయాలు ఆ నిర్మాణ సంస్థ మీకు వెల్లడిస్తుంది అంటూ అను చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అను ఇమాన్యుయల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అను చెప్పింది బట్టి చూస్తే నిజంగానే ఈమెకు కమర్షియల్ చిత్రాల్లో నటించడం ఇష్టం లేదా, లేక కమర్షియల్ చిత్రాల్లో అవకాశాలు రావడం లేదా అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.